నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, కార్తీక మాసం అనగానే మనం ఉపవాసం, జాగరణ, దీపం, వాటితో పాటుగా స్నానం, ఇవి ఖచ్చితంగా మనం పాటించాల్సిన నియమాలు అని చెప్పుకుంటాం కదా. వీటిలో కొన్ని అందరం చేయగలుగుతాం, కొన్ని కొంతమంది చేయలేకపోతాం. మరి అలా చేయలేని వారి పరిస్థితి ఏంటి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ బాలింతలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మెడిసిన్ తీసుకుంటున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళు కొన్ని చేసి కొన్ని చేయలేకపోతారు. సో దానికి ఏదన్నా చిన్న చిన్న రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా? చేయాల్సిందే అన్న నియమం ఉందా? ఉన్నాయి జయ, కొన్నిటికి చెప్తారు అట్లా. ఆహా. ఎవరు చెయ్యరో, ఇది కార్తీక మాసము, పవిత్ర మాసము, ఈ మాసంలో ఇలా చెయ్యాలి అని ఉంది. అవి ఏమేం చెప్పారు? ప్రాతకాల స్నానము, దీపము, దానము, దేవాలయ దర్శనము, తర్వాత ఉపవాసము, జాగరణ, ఇవి నియమాలు. ప్రాతకాల స్నానం మొదటిది. ప్రాతకాల స్నానం అంటే ఇప్పుడు రాత్రిపూట ఉద్యోగాలు, తెల్లవారుజామున 3:30 దాకా ఉద్యోగం చేసి వచ్చి పడుకునేవాడు 4:30కు లేచి స్నానం చేయలేడు. అంతే కదా. ఒకటి. తర్వాత 50 ఏళ్ళు 50 అంటే మరి నాబొట్టు వాళ్ళు కాదనుకోపోని 60-70 ఉన్నవాళ్ళు, వృద్ధులు, అనారోగ్యంతో ఉండేవాళ్ళు, చలి బాధలు హెచ్చుగా ఉండేవాళ్ళు, వృద్ధాప్యంలో వాళ్ళు చేయలేరు, చేయక్కర్లేదు. బాలింతలు, గర్భవతులు, చిన్నపిల్లల తల్లులు, మీడియం 3-4 ఏళ్ళు, పక్కల నుంచి లేవగానే పిల్లాడు లేచి కూర్చుంటాడు. ఉంటాయిగా కొన్ని టికెట్లు అట్టాటివి. తల్లి లేవగానే వాడు కూడా లేస్తుంటాడు, పిల్లది కూడా లేచిపోతూ ఉంటుంది, ఇక పడుకోరు. వీళ్ళకి కూడా అమెండ్మెంట్స్ ఉన్నాయి. వీళ్ళు కూడా తప్పనిసరిగా స్నానం చేయాలన్న నియమం లేదు, అక్కర్లేదు. వాళ్ళ అమ్మాయి ఎవరో పెట్టింది 2 నెలల బాలింతను నేను వేడి నీళ్ళు పోసుకో, అసలు బాలింతలకి నియమమే లేదు, స్నానం ఇది అక్కర్లా మీకు, వచ్చే సంవత్సరం ఆరోగ్యం వచ్చాక చేతురు కానీ. అంతే. ఇప్పుడు కార్తీక మాసం ఈ ఒక్క నెలతో ఆగిపోదు కదా, సంవత్సరంతో ఏటా వస్తుంది కదా, రిపీట్ అవుతుంది కదా. సో ఇక్కడికి ఇదే స్నానాలకి ఇలాంటివి వచ్చినాయి. తర్వాత మీకు నదీ స్నానము, ఆపిగోపతట కాదు, లేవు. ట్యాంక్ వాటరే, అపార్ట్మెంట్లో ఉన్నాం, పైనుంచి వచ్చినవే గతి, బోర్ వాటర్ లేదు, కిందెక్కడా పట్టుకునే వీలు లేదు, ఆ నీళ్ళతోటే చేస్తాము. అక్కడి నుంచి పొద్దున్నే లేవగలమండి, స్నానం కూడా చేయగలం, కానీ చన్నీళ్ళు పోసుకోలేము, అవి మరీ ఐస్ కోల్డ్గా ఉంటాయి. ఏంటంటే గోరువెచ్చటి నీళ్ళు, ఒక చిటికెడు పసుపు వేసుకుని ఆ నీళ్ళలో, దేవుడా నాకు ఇదే అవకాశం, పొద్దున్నే చేసి నీ సేవ చేసుకుంటాను నాయన అని ఓ దండం పెట్టుకుని వేడి కాకుండా వెచ్చని నీళ్లు పోసుకోవచ్చు. ఓకే. అక్కడి నుంచి స్నానం తర్వాత ఏమిటి? దీపారాధన మనం పొద్దున్నే స్నానం చేస్తే దీపారాధన చేసుకోవచ్చు, మీరు ఎక్కడ చేసినా కూడా. దీపారాధన వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలని లేదుగా, ఎవరైనా చేసుకోవచ్చు, ఆడ మగ పిల్ల మేక తేడా లేదు దానికి. అవకాశం ఉండి మీకు అలవాటు ఉంటే చక్కగా దీపం పెట్టుకోండి. అది మీరు గుళ్ళో పెడతారా, వాకిట్లో తులసమ్మ దగ్గర పెడతారా, దేవుడి దగ్గర పెడతారా, మీ ఇష్టం, మీకు ఏది కుదిరితే ఆ దీపం పెట్టుకోవచ్చు. సాయంకాల దీపం ఎవరైనా పెట్టుకోవచ్చు. అది కూడా దేవాలయమా, ఇల్లా, తులసి చెట్టు లోపల దేవుడి దగ్గర పెట్టుకున్నా పనికొస్తుంది, వాకిట్లో పెట్టినా పనికొస్తుంది. దేవుడి దగ్గర పెట్టాక మీరు వాకిట్లో, తులసి దగ్గర, దేవాలయంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళు దీపాలు పెట్టుకునే వాళ్ళు కాదండి, నేను దేవాలయంలో పెట్టుకోవచ్చా అని నిరుడు ఒక అడిగారు. ఆవిడ పేరు వసంతలక్ష్మి, చెప్పమన్నారు కూడా. వాళ్ళ అత్తవారు వేరే ఏదో మతాన్ని పాటిస్తారు, వాళ్ళ ఇంట్లో నిత్య దీపారాధన లేదు. ఈవిడ ఎవరో ఫ్రెండు, ఆవిడ పర్మిషన్ తీసుకుని చెప్తున్నానమ్మా ఈ మాట, ఎవరో ఫ్రెండు కార్తీకంలో దేవాలయంలో దీపం పెడితే చాలా అద్భుతమైన ఫలితం వచ్చిందని చెప్పారని ఈవిడ కూడా పెట్టాలనుకున్నారు. నేను బొట్టు పెట్టుకుంటానండి, కానీ మా ఇంట్లో ఇది లేదు, నేను దేవాలయంలో పెట్టుకోనా, నాకు ఫలితం లభిస్తుంటే, అమ్మ బ్రహ్మాండంగా లభిస్తుంది తల్లి, చక్కగా పెట్టుకోండి అని చెప్పారు. నిరుడు సంవత్సరం అంతా పెట్టారట. ఇప్పుడు 3 రోజుల క్రితం నాకు మెసేజ్ పెట్టారు, మీరు దీపం గురించి మాట్లాడినప్పుడు నా పేరు చెప్పండి అని. మంచి విషయం. చక్కగా మీరు ఇంట్లో అవకాశం లేకపోతే దేవాలయానికి వెళ్ళి 10 నిమిషాలు స్పెండ్ చేయండి. కార్తీక పురాణంలో చెప్తారు, ఒకళ్ళు మనం దీపం పట్టుకెళ్ళి మనమే ఇంటి నుంచి ప్రమిద పట్టుకెళ్ళి వెలిగించి పెట్టినా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఎవరో పెట్టారు, దీపం మలిగిపోయింది, మీరు ఏకసంతోషి వెలిగించినా ఫలితం లభిస్తుంది. ఇంతే. దీపం వెలిగించడం ప్రధానం, వెలిగేలాగా చేయటం ప్రధానం. మనం వెలిగించినా ఇతరులు చేసినా కూడా ఏ తప్పు లేదు. అక్కడ ఆల్రెడీ వాడిన ప్రమిది ఉందండి, అందులో నేను నూనె పోయితే మహత్తరంగా పోయొచ్చు. మీరు ఇంట్లో వాడిన ప్రమిదలు పెట్టుకుంటారు లేదా అవన్నీ మీ ఇష్టం అమ్మా, ఎవరి ఇష్టాలు వాళ్ళవి.
దేవాలయంలో ఒకరు వాడిన ప్రమిదలో మళ్ళీ మనం కాస్త ఒక నూనె ఒత్తి పట్టుకెళ్ళి పోసి వెలిగించవచ్చు. దేవాలయంలో ఏ తప్పు లేదు. అది ఎంగిలి ప్రమిద అవుతుంది. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడకండి. పురాణంలో అలా చెప్పలా. మనం పురాణమే కదా ప్రమాణం. అంతే కదా అమ్మగారు. అక్కడ పెట్టుకోవచ్చు. మనం ఇంట్లో పెట్టేటప్పుడు పాతవి వాడినవి మురికిగా ఉన్నవి వాటిలలో పెట్టకూడదు, పెట్టద్దు. కొత్త ప్రమిదల్లో పెట్టుకోండి. మనమే ఈ సంవత్సరమే వాడుతున్నాం. ఈ ప్రమిదల నుంచి ఒత్తులు తీసేసి శుభ్రంగా తుడిచి మళ్ళీ నూనె పోసి పెట్టుకోవచ్చు. ఓకే. రోజుకో ప్రమిదలు తీసుకుని పారేయలేకపోతారు కదా, అదే ప్రమిదలో పెట్టుకోవచ్చు. దాన్ని ఏంటంటే చక్కగా తుడిచేసేయాలి. జిడ్డుగా ఉన్న దాంట్లో పాత ఒత్తులు ఉండి నల్లగా మకిలిగా ఉన్న దాంట్లో పెట్టకండి. శుభ్రం చేయండి చక్కగా, దాన్ని సరిపోతుంది. దీపం అయిందా, తర్వాత స్నానము దీపము అయిన తర్వాత ఉపవాసం. ఇది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, గర్భవతులు, బాలింతలు, పెద్దవాళ్ళు, వీళ్ళకి ఉపవాసం అవసరం లేదు. ఈ ఉపవాసం కూడా మీకు ఉద్యోగంలో వెసులుబాటు ఉండి మీ పనులలో అవకాశం ఉంటే కనుక ఉపవాసం చేయండి. నెలంతా ఉపవాసం ఉన్నా మంచిదే, పర్వదినాల్లో ఉన్నా మంచిదే, ఒక్క పౌర్ణమి నాడు ఉన్నా మంచిదే. ఉపవాసం ఉండలేకపోతే దండం పెట్టుకోండి, అది కూడా మంచిదే. ఓకే. ఉపవాసం జాగరణ అసలు ఎవరైనా ఈ రోజులో జాగరణ చేస్తున్నారని నేను అనుకోను జయ. మేము ప్రతి ఏకాదశి నియమం కదా, నాకు తెలుసుగా నీకు. అవునండి, క్లియర్గా ఎప్పుడు చేస్తాను నేను. కానీ నేనేమి జాగరణ చేయటం లేదు. అసలు ద్వాదశి నాడు మళ్ళీ ఇక్కడ స్టూడియోకి వచ్చేస్తూ ఉంటాను. అవును, మార్నింగే మనం పెట్టుకుంటాం. నేనైతే జాగరణ చేయటం లేదమ్మా, నాకు అంత శక్తి లేదు. దండం పెట్టుకుంటాను నేను. అవకాశం ఉన్నవాళ్ళు చేయండి, చేయకపోయినా ఏం లేదు. ఈ జాగరణ చేసేటప్పుడు సినిమాలు చూడడము, వీడియోలు చూడడము, ఎవరితోటైనా చాటింగ్లు చేయటము, అనవసరమైన సంభాషణ చేస్తే మీరు జాగరణ చేసినట్టు అవ్వదు. అది జాగరణ అంటే విష్ణు జాగరణ, శివ జాగరణ అంటే నామ సంకీర్తనతోటి ఉండాలి. మా ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఉంది, వాళ్ళు రాత్రంతా తెల్లవార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తారు. అలాంటిది ఏదైనా ఒక అవకాశం లభిస్తే ఒక్కరోజు చేయండి ఈ నెలలో, లేదా దండం పెట్టండి. అయిపోయిందా? ఇంచుమించు మనం ఇదన్నీ చేసాం. ఇందులో దానం చేసుకోవడానికి ఏం కష్టమమ్మా? దీపదానం చేసుకోవచ్చు, తిల్లలు నువ్వులు లడ్డు చేసి దానం చేయొచ్చు, పళ్ళు ఇవ్వండి, వస్త్రాలు ఇవ్వండి, పాత బట్టలు శుభ్రంగా ఉతికి పాత గుడ్డల లోపల నుంచి తీసి ఇవ్వద్దు. దుప్పట్లు ఉన్నాయి, దుప్పటి శుభ్రంగా ఏ వాషింగ్ మిషన్లో పడేయండి, లేదా మీరే 2 సార్లు జాడించండి. ఆరేసి శుభ్రంగా ఉతికిన దుప్పటిని వాకిట్లో కనపడ్డ ఏ ముష్టివాడికి ఇచ్చిన దానమేనమ్మా ఇది. ఈ రోజుల్లో చలిబట్టలు దానం, చెప్పులు దానం, నువ్వుల ఉండలు దానం, ఏం చేసినా మంచిది. పళ్ళు పువ్వులు అన్నదానం, ఏం చేసినా మంచిది. ఇది ఎవరైనా చేయగలుగుతారు కదా, ఖచ్చితంగా. ఇకపోతే ఇవేవి మా వల్ల కాదు. ఒకే ఒకటి చేయండి అమ్మా. 3 పూట్ల కార్తీక పురాణం చెప్తాం మేము, హాయిగా వినండి. పురాణం విన్నా కూడా చాలా మంచిది. స్వయంగా పుస్తకం పెట్టుకుని చదువుకుంటారా, మహత్తరంగా చదువుకోండి. అద్భుతమైన విషయం. చదవలేరు, పుస్తకం లేదు, ఏం పర్వాలా, నేను చెప్తా కదా, చక్కగా వినండి. చక్కగా వినండి. 3 పూట్ల ఉంది. మీకు పొద్దున కుదిరితే పొద్దున, మధ్యాహ్నం కుదిరితే మధ్యాహ్నం, రాత్రి కుదిరితే రాత్రి, 3 వేళల వేయడానికి మావి 3 ఛానల్స్ ఉన్నాయి. 3 చోట్ల పురాణం వస్తుంది. చక్కగా వినండి హ్యాపీగా, తప్పకుండా. చాలు, ఇంకేం చేయక్కర్లేదు. ఇలా కుదరకపోతే పైవేవి అన్ని కుదిరినా ఇది కూడా పురాణం వినాలి మీరు. అది చెప్పండి, పురాణం విని తీరాలి మీరు, ఖచ్చితంగా అండి వినాలి. ఏవి కుదరకపోయినా పురాణం ఒకటే విన్నా పైవన్నీ చేసిన ఫలితం మీకు లభిస్తుందని కార్తీక పురాణంలోనే చెప్పారు. కాబట్టి ఇదేదో చేయకపోతే అదేమిటో అయిపోతుంది, మనకు రావాల్సింది అదేమిటో బ్రహ్మాండం పగిలి పడదు మన మీద, అలా భావించకండి. భగవన్నామ సంకీర్తన రోజుకొకసారి శివ, కేశవ, కృష్ణ, దామోదర అనుకోండి. మీరు మన ఇంట్లో చిన్న పిల్లాడు ఉంటే వాడికి కృష్ణ అని పేరు పెట్టండి, హాయిగా వాడిని పిలుస్తూ ఉండండి. ముద్దు పేరు కృష్ణ. కిట్టు జిట్టు పెడతాం కదా మనం, అవును కదా. జంబో, మొన్న ఎవరో పిల్లవాడు ముద్దు పేరిట జంబో అని పిలిస్తే ఏమొస్తుంది? కృష్ణ అని పిలిస్తే చాలా వస్తాయి. చక్కగా కృష్ణ, రామ అని పిలుచుకోండి పిల్లల్ని, చాలు. నామ సంకీర్తన మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండమ్మా. కుదిరినంత మటుకు ఇతరులకి సహాయం చేయండి. దయచేసి గొడవలు పడద్దు కార్తీక మాసంలో. ఏ పోట్లాటలున్నా కార్తీకానికి ముందే చేసేసుకోండి. కార్తీకం వెళ్ళాక పోట్లాడదామని వాయిదా వేయండి. పోట్లాటలు ఆటోమేటిక్గా వాయిదా పడతాయి. ఇవన్నీ పర్వదినాల మాసము కార్తీక మాసం, వీలైనంత సుసంపన్నం చేసుకోండి. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.